చరిత్ర, భక్తుల విశ్వాసం, తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు. అమ్మవారిని శాంతింపజేసి నగర ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, తొట్టెల ఊరేగింపులతో భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక శోభను నెలకొంది. లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వీధులన్నీ బోనం ఎత్తి అమ్మను కొలుస్తున్నాయి. తల్లి శ్యామల ఉగ్రరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి లష్కర్ మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక శోభ వైభవం సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు లష్కర్ కు పోటెత్తగా రంగం భవిష్యవాణిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकाली. బోనాల జాతర లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు ఏషియాస్ లార్జెస్ట్ ఇమ్మర్సివ్ న్యూస్ సెంటర్ నుంచి నేను, మా ముగ్గురు ప్రతినిధులు సుజాత, సుచిత, రాణా అమ్మవారి ఆలయం నుంచి లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. ముందుగా సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, అమ్మవారి బోనాలు ఎలా ఉన్నాయి? భక్తులందరికీ దైవ దర్శనం ఎలా జరుగుతోంది? అమ్మవారి బోనాల జాతర చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఇక మహిళలు అమ్మవారు లాగా బోనం తీసుకొని ఆ అమ్మవారికి స్వయాన సమర్పించడానికి వచ్చారు. ఒక్కసారి మనం క్యూ లైన్లో చూస్తే ఉదయం నుంచి ఇదే రద్దీ కనిపిస్తుంది. ఒక్కొక్కరు బోనాలు తీసుకుంటూ అమ్మవారికి వెళ్తున్నారు. ఒక్కసారి ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం పెట్టడం ఆనవాయితీగా వస్తుందో ఉపాసకులు ఉన్నారు. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించారు? ఇది ఈ ఆలయం పుట్టి 200 సంవత్సరాల పైన అయిపోయిందమ్మా. సుమారు 250 సంవత్సరాలు అయింది. మేము డక్కన్ మానవ సేవా సమితి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా కమల్ కుమార్గా బాధ్యతలు తీసుకున్నాను. మరి అసలు ఈ దేవాలయంని ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ అక్కడి నుండి తీసుకొని వచ్చారు. ఆ రోజు చెప్తే చాలా బాధ వస్తుందమ్మా, మా బిడ్డలందరికీ తెలుసు, అయినా కూడా గుర్తు చేస్తాను. ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి భయంకరంగా వచ్చి ఉదయకాలము వాళ్లకు సోకినంటే జ్వరం వచ్చి సాయంత్రం వరకు పుట్టలుగా గుట్టలుగా చనిపోయారమ్మా. ఆ మాట చెప్తేనే నాకు దుఃఖం వస్తుంది తల్లి. నా అన్నలు తమ్ముళ్ళు అందరూ చనిపోయారు. మరి ఆ టైంలో డోలీ బేరర్స్ అనేటువంటి వాళ్ళు 11 మంది మరి ఉజ్జయినిలుగా ఉన్నటువంటి ఆ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మిలిటరీలో పనిచేసేవాళ్ళు, అంటే సేవ చేసేటువంటి వాళ్ళు. ఆ సేవ చేసేటువంటి వాళ్ళు ఆ రోజు మరి ఆ డోలీ బేరర్స్ తీసుకొని వచ్చి మా హైదరాబాద్లో ఇంత గత్తర చనిపోతున్నారు జనాలు, ఉదయకాలం జ్వరం వచ్చి సాయంత్రం చనిపోతున్నారు, ఏంటి అమ్మా నీ సాయం చేయి తల్లి అని ఆమెను మొక్కి ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసినారమ్మా. ఉదయకాలం ప్రతిష్ట చేయగానే సాయంత్రం సూర్యుడు దిగగానే సావులన్నీ ఆగిపోయాయి తల్లి. అది అమ్మవారి మహిమ. ఎలాంటి ఏర్పాట్లు చేశారు అమ్మవారికి బోనం? ప్రభుత్వ యంత్రాంగం వచ్చినప్పటి నుండి, తెలంగాణ వచ్చినప్పటిగా మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పండుగగా దీన్ని ఆనవాయితీ తీస్తూ మరి పెద్దలు, అధికారులు, ఆఫీసర్సు ఎవరు ఏ స్వచ్ఛంద అందరూ కూడి ప్రభుత్వ సహకారంతో కోఆర్డినేషన్తో మాలాంటి సహకార సంఘంలో అన్నిటి కూడా ఆర్య సమాజ్ దక్కన్ సాయంత్రం వరకు ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారికి? పట్టు వస్త్రాలు ఉదయము మంత్రి వారు సమర్పించారమ్మా. సీఎం సెట్ వస్తారమ్మా. ఇప్పుడు అధికారులు అదే హడావుడిలో ఉన్నారు. మరి ఈ కార్యక్రమం బోనాలు విపరీతంగా వస్తాయి. సుమారు 25 లక్షల మంది వచ్చి అంచనా ఉందమ్మా. మరి ఈ రోజు రేపటి వరకు మరి ఇంత గొప్ప ఖ్యాతిగాంచిన తల్లి
మరి ప్రతి ఒక్కరూ ఆ ఆనవాయితీ ప్రకారం మొక్కులు చెల్లించుకుంటారు. వారందరికీ అమ్మవారు శుభాశీస్సులు అనుగ్రహించాలని, ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు ఉంచాలని ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్కరూ అమ్మని దయచేసి ఆనందపడాలని ప్రార్థిస్తున్నాను. అయితే ఈసారి 25 లక్షల మందికి పైగానే అమ్మవారిని దర్శించుకుంటారు. అన్ని ఏర్పాట్లు చేశాము. 11 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అని చెప్తున్నారు. అఖిల, రైట్, థ్యాంక్ యూ సుజాత. గోల్కొండ టు లష్కర్ వయా బల్కంపేట ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో అర్ధరాత్రి నుంచి బోనాల సందడి జోరందుకుంది. బంగారు బోనాల సింగరాలతో సికింద్రాబాద్ బంగారు తెలంగాణకు అద్దం పడుతోంది. ఇక సుచిత, అసలు అక్కడ ఆ భక్తుల ప్రజెన్స్ ఎలా ఉంది, భక్తులు ఏమంటున్నారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు భక్తుల కోసం? ఎస్ అఖిల, అసలు బోనాలు అంటేనే తెలంగాణ వాళ్ళు అసలు ఎంత ఉత్సాహంగా కూడా చేసుకుంటారో మనందరికీ తెలుసు. ఒకవైపు డప్పు చప్పులు, మరొక వైపు తల మీద అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని ఎంతసేపు సార్ లైన్లో నుంచి అయితే వెళ్తుంటారు. చూడొచ్చు మనం లైన్లో అసలు ఎంతమంది. ఇక్కడ 2 లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి జనరల్ పబ్లిక్కి, మరొకటి బోనాలకు పట్టుకొని వెళ్ళే ఆడవారికి. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు బోనంలో ఏముంటుంది కూడా తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సంతోష్ నగర్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? అంటే ఏం మొక్కుకున్నారు, ఎక్కడి నుంచి వస్తారు? 3 ఇయర్స్ నుండి వస్తున్నాము. మంచిగా అనిపిస్తుందని వస్తున్నాము. ఎస్, ఇంకా అసలు వీళ్ళకన్నా కూడా అసలు పెద్దవాళ్ళని అడుగుదాము అసలు బోనంలో ఏముంటుంది అని. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఏజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలియదు. అంటే తెలిసి ఉన్నా కూడా అసలు కరెక్ట్గా ఏం చేస్తారు ఏంటి అనేది కూడా అడుగుదాం అమ్మ వాళ్ళని. అమ్మ, అసలు బోనంలో ఏముంటుంది, అమ్మవారికి ఏం ప్రసాదంగా సమర్పిస్తారు? పొద్దున లేస్తామండి, పరమాన్నం వండుతాము, పచ్చన్నం వండుతాము, పచ్చగూర వండుతాము, కొబ్బరికాయలు, పూలు, పండ్లు అన్నీ అమ్మవారికి బోనం తయారు చేసి అన్ని దాని నైవేద్యం పెట్టించి మేకను కోసేసి శాఖ పెట్టేసి అమ్మవారికి ఇక్కడే వస్తామండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ సెకండ్ బజార్ నుండి వస్తామండి. ఓకే, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 40 సంవత్సరాల నుండి వస్తున్నామండి. 40 సంవత్సరాల నుండి. దాదాపు 3-4 జనరేషన్ల నుంచి కూడా మీరు ఇక్కడికి వస్తున్నారు. మా అత్తగారు మా అందరు ఇక్కడ నుండి స్టార్ట్ అయిందండి. పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు? మా పిల్లలు, మన్మళ్ళు, కోడళ్ళు, మాకు అమ్మ పెద్దమ్మ ఇవే మాకు. అమ్మ, ఏం మొక్కుకున్నారు ఈసారి అమ్మవారి దగ్గర? ఏం మొక్కుకున్నారు, ఏం కావాలి మనకి? పోయినసారి మొక్కున్నా, ఈసారి తీర్చింది అమ్మకు. తప్పకుండా నేను ఆమె మొక్కులు నేను చెల్లిస్తాను తప్పకుండా ఆమెకు మళ్ళీ. అఖిల, చూసాం కదా అసలు ఎంత సంతోషంగా అమ్మ చెప్తూ ఉన్నారో. మేము ఖచ్చితంగా 40 ఏళ్ళ నుంచి వస్తున్నాము, మొక్కుకున్నవన్నీ కూడా అవుతున్నాయి. పోయినసారి మొక్కుకున్న మొక్కు కూడా తీర్చింది అమ్మవారు. అందుకే ఈ సంవత్సరం కూడా మళ్ళీ వచ్చాము అని చెప్పి మనం చూడొచ్చు. పిల్లలు కూడా చాలా అమ్మవారి మీద భక్తితో అయితే బోనం ఎత్తుకొని వస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. ఒక్కసారి ఇంకా వచ్చే వాళ్ళతో అయితే మాట్లాడదాము. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది బోనం పట్టుకొని. అంటే చిన్నపిల్ల కానీ చాలా కష్టంగా, అంటే ఇష్టంగా కూడా మోస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము షేక్పేట నుంచి వస్తున్నాం. ఎన్నేళ్ళ నుంచి బోనం ఎత్తుతున్నారు? మేము ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తాం. నుంచి బోనం ఎత్తుతున్నారు మీరు? ఫస్ట్ మా మమ్మీ చేస్తుండే, ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, అంటే అసలు బోనాల పండుగ ఎలా చేసుకుంటారు, ఏంటి, ఏం కోరుకున్నారు ఈసారి? నేనైతే అందరి కోసం బాగా వర్షాలు పడాలి, ఏమని కోరుకున్నారు? బాగా వర్షాలు పడాలి అని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మంచి చదువుకోవాలి, మంచి హస్బెండ్ రావాలని కోరుకోలేదా? అంటే ఇప్పుడు నేను చేసింది ఇంటర్ ఫస్ట్ ఇయరే, సో ఇంకా అనుకోలేదు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. చూసాం కదా అఖిల చాలా అసలు అద్భుతంగా కూడా ఒకళ్ళు రెడీ అయింది కూడా చూస్తుంటే ఎంత అందంగా రెడీ అయ్యారో. అమ్మవారికి అలంకరణ అంటే ఎంత ఇష్టమో మనందరికీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారిని అలంకరిస్తే ఎంత ఇష్టపడతారో మనం కూడా అంతే అందంగా అంతే అందంగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్తే కూడా అమ్మవారికి అంతగా నచ్చుతాం మనము. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అసలు పట్టు చీరలు, నగలు ఎంత బాగున్నారు. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. నిజంగా నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత పొద్దునే దాదాపు 7 అవుతుంది సమయం, 7ంటికే ఇంత పెద్ద క్యూ ఉంది, ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత భారీగా ఉన్నారు జనాలు అంటే అసలు. ఇంకా ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోయినపల్లి అమ్మ. బోయినపల్లి. ఏంటమ్మా బోనంలో ఏముంటుంది, ఏం తీసుకొచ్చారు మీరు ప్రత్యేక? అన్నం, ప్రసాదం, అన్నం, పరమాన్నం తీసుకొని వస్తాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? సంవత్సరం వస్తా. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? 5-6 సంవత్సరాలే. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని, ఏం తీరాలని మొక్కుకున్నారు? బాగుండాలి, పిల్లలు జల్లలు అందరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, పబ్లిక్ కుటుంబం బాగుండాలి అని కోరుకున్నాం. అఖిల, చూసాం కదా, ఇది ప్రజెంట్ అయితే ఇప్పటికీ బోనాలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లో ఇంకా కాసేపు అయ్యాక కూడా అందరూ అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తారు. అది కాకుండా ప్రత్యేకంగా భక్తులు అయితే చాలా ఇష్టంగా అమ్మవారి దగ్గరకు వస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహంకాళి బోనాల దగ్గర ఇది పరిస్థితి. రైట్.